టాలీవుడ్‌లో డిఫరెంట్ మేకింగ్, బోల్డ్ కంటెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' సినిమాలతో తన స్టైల్ ఏంటో చూపించిన ఈ దర్శకుడు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'స్పిరిట్' అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 'స్పిరిట్' సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సినిమా సెన్సార్ సర్టిఫికేట్. స్పిరిట్ కు ఏ సర్టిఫికేట్ వస్తుందా లేక యూ/ఏ సర్టిఫికేట్ సినిమా వస్తుందా అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ క్రమంలో స్వయంగా సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా సుమంత్ ప్రభాస్, అనంతిక, సనిల్ కుమార్ జంటగా నటించిన రోమాంచకం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సందీప్ రెడ్డి వంగ హాజరయ్యారు. ఈ సినిమాకు ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా స్పిరిట్ గురించి మాట్లాడిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు ఖచ్చితంగా సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికేట్ వస్తుందని చెప్పడం విశేషం. బ్రేక్ ఏం చేస్తలే ఫస్ట్ టైం వస్తుంది అంటున్నా. స్పిరిట్ కి ఏ వస్తుంది? మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు నాకు ఏ ఇస్తారు, అది ఏ వస్తుంది. బ్రేక్ ఏం చేయట్లేదు, ఫస్ట్ టైం వచ్చింది, అందరు ఫ్యామిలీతో రండి అంటున్నా. మరి రన్ టైం తను ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి ఏ సర్టిఫికేట్ వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా స్పిరిట్ విషయంలో కూడా ఎలాంటి సందేహం లేదన్నట్టుగా తనదైన స్టైల్లో క్లారిటీ ఇచ్చారు. ఇక్కడే అసలు ఆసక్తి మొదలైంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే బోల్డ్ కంటెంట్, ఇంటెన్స్ యాక్షన్, ఎమోషన్స్ కు కొదవ ఉండదనే విషయం ప్రేక్షకులకి తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు స్వయంగా ఏ సర్టిఫికేట్ పక్కా అని చెప్పడంతో సినిమాలో కంటెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుందనే ఆసక్తి మరింతగా పెరిగింది. ఇక ఇదే ఈవెంట్ లో రోమాంచకం సినిమా గురించి కూడా సందీప్ రెడ్డి వంగ ఆసక్తికరంగా మాట్లాడారు. బ్రేక్ ఏం చేస్తలే ఫస్ట్ టైం వస్తుంది అంటున్నా. స్పిరిట్ కి ఏ వస్తుంది? మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు నాకు ఏ ఇస్తారు, అది ఏ వస్తుంది. బ్రేక్ ఏం చేయట్లేదు, ఫస్ట్ టైం వచ్చింది, అందరు ఫ్యామిలీతో రండి అంటున్నా. మరి రన్ టైం ఈ సినిమాకు ఇప్పటికే సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. తన సినిమాల్లో ఇప్పటి వరకు రోమాంచకం సినిమాకే యూ/ఏ సర్టిఫికేట్ వచ్చిందని ఆయన సరదాగా చెప్పారు. అంతేకాదు గతంలో తన సినిమాలను కుటుంబ సభ్యులతో కలిసి చూడాలని తాను చెప్పేవాడని కాదని, కానీ రోమాంచకం విషయంలో మాత్రం ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్కు వచ్చి సినిమా చూడొచ్చని అన్నారు. థియేటర్ బయట ఎవరు మిమ్మల్ని ఆపరంటూ ఆయన సరదాగా చేసిన కామెంట్స్ అక్కడ నవ్వులు పూయించాయి. మొత్తానికి సందీప్ రెడ్డి వంగ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు రోమాంచకం యూ/ఏ సర్టిఫికేట్ రావడం, మరోవైపు స్పిరిట్ కు ఏ సర్టిఫికేట్ పక్కా అంటూ దర్శకుడు చెప్పడం, ఈ రెండు విషయాలు సినిమా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి సందీప్ రెడ్డి వంగ సమర్పిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. అదే సమయంలో ప్రభాస్ స్పిరిట్ లో సందీప్ రెడ్డి వంగ ఎలాంటి కంటెంట్ చూపించబోతున్నారనే ఆసక్తి మాత్రం ఇప్పటి నుంచే భారీగా పెరిగిపోయింది. మరి స్పిరిట్ కు నిజంగానే ఏ సర్టిఫికేట్ వస్తుందా? సినిమా విడుదలైన తరువాత ప్రభాస్ ను సందీప్ రెడ్డి వంగ ఏ రేంజ్ లో చూపించబోతున్నారు అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.